వాట్ అ ప్లేయర్ యు ఆర్. చాలా రోజుల తర్వాత నీలాంటి ప్లేయర్ని చూస్తున్నాను. నా టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ నాన్న ఏం చేస్తారు? బ్యాంక్ మేనేజర్ సార్. ఓ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆర్థోడాక్స్ కైండ్. ఓకే, ఐ విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సార్. Because Lily, you are a combination of talent and beauty together. You know, from last so many years, I was not able to find a very good player for my team. ఇన్నాళ్ళు BCCI ముందు తలెత్తుకోలేకపోయాను. You know, everyone is waiting for my next announcement. ఆ ప్లేయర్ ఎవరా అని. నాకు నువ్వు దొరికావు. Aparna Devi, who plays for National Indian team. How does it sound? Achana? Yes, sir. But before than that, we have to finish some basic formalities. Sit. Someone who supports you, you also have to support them. See, basically, it is... hey. What happened? ప్రాక్టీస్లో You should take care of yourself. No, you're very precious. You are. ఏం చెప్తున్నా? Formalities. Will you sleep with me? సార్. What is the big deal? Huh? Everybody has to go through like this. You also have to go through. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఆలోచించి చెప్పు. రేపు కలుద్దాం. వీడికి భయపడేదేంటి? అయినా మనం రోజు ఎంత కష్టపడుతున్నామో తెలుసా వీడికి? ఆ కుక్క నిన్ను ఎక్కడికెళ్ళినా వదిలిపెట్టాడు. పద, మనం అసోసియేషన్ లో కంప్లైంట్ చేద్దాం. కంప్లైంట్ చేయొద్దు. उससे क्या डरना? तुम कंप्लेंट करोगे कि मैं कंप्लेंट करूं? చాలా భయపెట్టాడు బాబీ. క్రికెటే నా లైఫ్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా వాడు వదిలిపెట్టలేదు. Where is Aparna? కంప్లైంట్ ఇస్తావా నా మీద? కంప్లైంట్. ఇప్పుడు ఎవరికి వచ్చేస్తావు? చేంజ్. మేము నేషనల్స్కి వెళ్ళాలంటే నీతో పడుకోవాలా? ఏమన్నావు? నేనే నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. क्या करेगा रे? हाँ? రే నన్ను రే అని పిలుస్తావా? యు కాల్ మీ రే? ఏ 10 నిమిషాలు ఆపుకో. నేను ఇక్కడ వీళ్ళకి డిసిప్లిన్ నేర్పిస్తున్నాను. గెట్ అవుట్. డు యు నో హూ ఐ యామ్? నేనెవరో నీకు తెలుసా? చెప్పాను కదా నీకు నువ్వేం చెయ్యాలో. నువ్వు నన్ను వద్దని రిజెక్ట్ చేస్తావో నీ లైఫ్లో మళ్ళీ క్రికెట్ ఎలా ఆడతావో నేను చూస్తాను. ఓకే?
సెల్ రూమ్ జ్యోతిగా కదా పైన రమేష్ రా ఎప్పుడు రాడు ఎందుకు కొడుతున్నావు ఎప్పుడు రాడు రక్తం రక్తం వచ్చేలా కొట్టావేంట్రా ఇనఫ్ ఆఫ్ దిస్ డ్రామా హూ ద హెల్ ఆర్ యు నీకేం కావాలి ఎందుకు కొడుతున్నావు క్రికెట్ ఆడాలంటే అమ్మాయిలు నీతో పడుకోవాలి. డోంట్ కమ్ నియర్ మీ గో బ్యాక్ రారా నేను తను వస్తుంది, క్రికెట్ ఆడుతుంది. నువ్వెవడు రావాలి ఫ్యూచర్ని డిసైడ్ చేయడానికి? ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారా నీ ఫ్యూచర్ని? నీ మీద కంప్లైంట్ చేయడానికి ఆ దేవుడు రావాలరా? అపర్ణ దేవి చేస్తుంది. ఆపరా. ఇప్పుడు నేనున్నా తనకి. కామ్రేడ్ బాబీ నేను తెలిసి ఉండాల్సింది కాదు. ఏం కాలేదు, ఏడవకు, ఓకేనా? ఎక్కడికి? ఆగండి, ఎవరు మీరు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. దేని గురించి? సౌత్ జోన్ క్రికెట్ అసోసియేషన్ లో గొడవ. చైర్మన్ రమేష్ రావు అపర్ణ అనే అమ్మాయిని హరాస్ చేశారు. సీఎం కలవాలి సార్. ఎవరా మీరు లోపలికి వస్తురేంది? చెప్తున్నా వినకుండా వచ్చేసారు సార్. సౌత్ జోన్ చైర్మన్ రమేష్ రావుని 10 మంది కొట్టి వార్నింగ్ ఇచ్చారు. సార్ అలాంటి కంప్లైంట్ ఏం మనకు రాలేదు సార్. కంప్లైంట్ ఏం రాలేదంటారుగా. ఎవరు కొట్టారు? ఒక లా అబైడింగ్ సిటిజన్ గా కంప్లైంట్ రేస్ చేయడానికి వచ్చాము అపర్ణ తరపున. చైర్మన్ రమేష్ రావు యూజింగ్ హిస్ పొజిషన్ ఆఫ్ పవర్ టు హరాస్ అండ్ అబ్యూస్ విమెన్ క్రికెటర్స్. పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు రోడ్ మీద. సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ సెక్షన్ 354, 376 కింద మీరు వాడిని అరెస్ట్ చేసేంత వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. సైన్ చేయి లిల్లీ. బాబీ వద్దు బాబీ, భయం వేస్తుంది, వెళ్ళిపోదాం. లిల్లీ సైన్ చేయి. బాబీ ప్లీజ్. సైన్ చేయి ఢిల్లీ అంకుల్ ఆగండి. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. లిల్లీ నా మాటిను. చెయ్యొద్దులు, ముట్టుకోకు. ఏం చెప్పేదిరా? సిగ్గు లేదు, ఇలా స్టేషన్ తీసుకొచ్చావు? అంకుల్ మీకు జరిగింది తెలీదు. లిల్లీ నేషనల్స్లో సెలెక్ట్ అవ్వకపోవడానికి కారణం ఆ యాక్సిడెంట్ కాదు. చైర్మన్ రమేష్ రావు నేత. తెలుసు, నాకు జరిగిన విషయాలన్నీ తెలుసు. మా పిల్ల మంచి కోసం ఆలోచిస్తున్నాం. ఈ ఇష్యూని సీరియస్ చేసి మా పరువు తీరు. నోర్ముయ్, తెలుసు అని చెప్పడానికి సిగ్గు లేదా? లిల్లీ, ఏంటి లిల్లీ ఇది?
ఆ రోజు నేను తనని బయటికి తీసుకెళ్తేనే నన్ను కొట్టారు. అదే కోపం వాడి మీద ఎందుకు చూపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. బాబీ భయమా? సొంత కూతురు విషయంలో భయపడితే ఎలా? ఏం సాధిస్తారు? పరువా? ఆడు బానే ఉన్నాడు, తనెంత బాధపడుతుందో బాబీ, చూడండి. లిల్లీ డోంట్ టాక్. చాలు లిలీట్ వచ్చాయి, బాబీ విను. వీళ్ళందరూ కలిపి నేను పెరికిదాన్ని చేస్తున్నారు. నాన్న ఒక 5 minutes. లిలీని డిప్రెషన్ కి ఆ రమేష్ రావు ఎంత కారణమో మీ నాన్న కూడా బాబీ అంతే. షట్ అప్. నన్ను ఏడ్పించడానికి మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చావు. నీకు నా మీద కోపం, అందుకే మళ్ళీ మళ్ళీ బాధ పెడుతున్నావు. నీకెలా చెప్తే అర్థమవుతుంది లిలీ? ఒకప్పుడు నీ పక్కన నించున్నా మా ఫ్రెండ్స్తో నేను కలవడానికి వెళ్తున్నా అని చెప్పిన ఓ ప్రైడ్ ఉండేది. అది ఇప్పుడు లేదు. నేను చూడ్డానికి బెంగళూరు చెన్నై నీ మ్యాచెస్కి వచ్చేవాడిని. ఇప్పుడు ఇక్కడే ఉన్నావు ప్రేమ పెళ్లి అని చుట్టూ తిరుగుతూ లూజర్ లాగా. నేను నీతోనే ఉండాలనుకున్నాను, కానీ నువ్వేం మారలేదు. నువ్వు అలానే ఉన్నావు. లిల్లీ, ఒకప్పుడు నేను చేసింది ఫైట్ కాదు, అది ఆవేశం. ఇప్పుడు చేసేది నిజమైన ఫైట్. ఏం జరిగినా నోరు మూసుకొని కూర్చుంటామా? ఒక కామ్రేడ్ ఫైట్ ఏంటో చూపిద్దాం. ఏందా పంచాయతీ? నడు. ఏయ్, నడు. ముందా కేసు చూడండి సార్, నేను మళ్ళీ వస్తాం, వాడిని వదిలేదు లేదు. నడు, నడు, నడు. లిల్లీ, లిల్లీ ఆగు. వద్దు, డోంట్ టచ్ మీ. నేను నీకు చెప్పానా నేను ప్రాబ్లంలో ఉన్నానని? హా? మీరందరూ ఒకటే. వాడేమో సెక్షువల్ ఫేవర్ అడుగుతున్నాడు, నాన్నేమో ఫ్యామిలీ పరువు పోతుందంటాడు, నువ్వేమో ఫైట్ చేయమంటున్నా. మీకు కావాల్సిన అందరూ అడిగారు, నాకేం కావాలని ఎవరైనా అడిగారా? నన్ను వదిలే. Please just leave me alone. ఏం కావాలి? నీకేం కావాలి? నన్ను, మీ నాన్ని, ఆడిని, సొసైటీని మర్చిపో. నీకేమిష్టమో దాని గురించి ఆలోచించు. నీ ఇష్టం గురించి ఫైట్ చేయి. ఇలా పిరికి దానిలా ఉండగలే. వాడు అమ్మాయితో కంప్లైంట్ చేయించబోయాడు. నీ రోజులు బాగున్నాయిరా, లక్కీ మ్యాన్. ఆఫీస్కి వచ్చి నన్ను కొట్టాడు. వాడిని ఏం చేయకుండా నన్ను లక్కీ అంటావా? నా మీద ఫస్ట్ అయితే నీకేమొస్తుంది? సెక్షువల్ హెరాస్మెంట్ అంటే చిన్న చిక్క కేసు అనుకుంటున్నావు నువ్వు? ఫౌండేషన్లు కదిలిపోతాయి. వాడున్నాడని అమ్మాయి నిజంగానే పోయి కంప్లైంట్ చేసి ఉంటే నీ కెరియర్ మొత్తం సమాధి అయిపోయి ఉండేది. నువ్వు ఏసీపీ అయి ఉండి భయపడుతున్నావా? ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్. జస్ట్ కిల్. దట్స్ ఇట్. లిల్లీ, ఏం జరుగుతోంది? ఎవరు నిన్ను చూసుకోవడానికి రావడం ఏంటి? నీకు పూర్తిగా తగ్గలేదు, అందుకే ఇలాంటి ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నావు. అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. బాబీని కలిసావా? ఏమన్నాడు? వాడు ఇంకా పాత బాబీలోనే ఉన్నాడు, ఏం మారలేదు. నన్ను ఎప్పుడో మర్చిపోయాడు. వాడికి నేనంటే ఇష్టం లేదు, ఏదో జాలి. అది నాకు ఇష్టం లేదు. నా లైఫ్ని ఏదో ఉద్ధరించడానికి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకని పెళ్లి చేసుకుంటే సమస్య తీరిపోతుందా? చిన్నప్పటి నుండి క్రికెట్ నా లైఫ్ అన్నావు. ఇప్పుడు కూడా వాడు ఏం చేసినా అది నువ్వు మానకూడదనే. తర్వాత నీ ఇష్టం. లిల్లీ, లిల్లీ, తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. మీ సంబంధం గురించి నేను ఎప్పటి నుంచో చెప్తున్నారు. బాబీ, ఏం జరుగుతుంది బయట? పెళ్లి చేసుకొని పారిపోదామనుకున్నావా? ఎందుకు వచ్చావు? జరిగించాలు. ఇక్కడే ఉండి ఫైట్ చేయి. నేనున్నానుగా. వాడి మీద కంప్లైంట్ రేస్ చేశాను. కమిటీకి వచ్చి ఏం జరిగిందో చెప్పు.
నీ హక్కు కోసం నువ్వు ఫైట్ చేయి. నీకు తోడుగా నేను ఉంటా అని చెప్తున్నానుగా. ఒకసారి చూడు, ఎవరు తను? తను నాకు తెలిసిన లిల్లీ కాదు. జడ, పూలు, చీర, మేకప్. తనకి తగిలిన గాయాలకు భయపడి వాటి వెనకాల దాక్కుంటుంది తను. అపర్ణాదేవిలా బయటికి రా, నేనున్నాను. 3 ఏళ్ల తర్వాత వచ్చి నేనున్నానంటున్నావా? ఎక్కడికి వెళ్ళిపోయే విన్నాళ్ళు? బయట కూర్చున్న తను నాతో ఫ్యూచర్ చూస్తున్నాడు. నేనంటే ఇష్టం అంటున్నాడు. ఈ 3 ఇయర్స్లో నువ్వు నన్ను మర్చిపోయినట్టే నేను కూడా నేను మర్చిపోగలను. ఎటు పోనే నిన్ను తలచి తలచి ఈ 3 ఏళ్ళు నేను నిన్ను మర్చిపోలేదు లిల్లీ. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రతి నిమిషం నువ్వు నాతోనే ఉన్నావు. ఒంటరిగా అనిపించినా, ఎప్పుడైనా ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ వచ్చినా ఇది విను. సడన్గా నాకెందుకో భయంగా ఉంది లిల్లీ. -6 degrees, చుట్టూ చీకటి, 100 కిలోమీటర్ల వరకు మనుషులు ఎవరు లేరు. నాకిప్పుడు ఏదైనా జరిగితే ఒక్కసారి నేను చూడాలని ఉంది లిల్లీ.